కంచె గచ్చిబౌలి భూములను హెచ్సీయూకే రిజిస్టర్ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కోరారు. మొత్తం భూమిని వర్సిటీకి రిజిస్టర్ చేయడమే కాకుండా బయోడైవర్సిటీ హెరిటేజ్ జోన్ గా ప్రకటించేలా చూడాలన్నారు. నిన్న మీనాక్షి గచ్చిబౌలి స్టేడియంలో హెచ్సీయూ అధ్యాపకులు విద్యార్థులతో సమావేశమయ్యారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ భూముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దీనిపై నిజ నిర్ధారణకు అభిప్రాయ సేకరణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్ కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. రాహుల్ సూచనతో హైదరాబాద్ కు వచ్చిన మీనాక్షి నేరుగా సచివాలయానికి వెళ్లి గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. నిన్న హెచ్సీయూ అధ్యాపకులు విద్యార్థులతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి కూడా మీనాక్షి నటరాజన్ సమాచారం సేకరించారు. ఇవాళ కూడా అభిప్రాయాలు సేకరించి సాయంత్రం అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై హైదరాబాద్ లో సేకరించిన అభిప్రాయాలపై నివేదికను అహ్మదాబాద్ లో రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐసీసీ నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.